వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వచ్చే నెలాఖరు నాటికి బీజేపీ కొత్త చీఫ్ కిషన్ రెడ్డి. బి ఫార్మసీ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్. పోలీస్ శిక్షణ విభాగంలో డీజీపీ అభిలాష సీఎంను కలిసిన శిక్షణ ఐపీఎస్లు. నాపై రాజ్యాంగ విరుద్ధంగా కేసులు పెడుతున్నారు, హైకోర్టుకు రాజీవి రిక్వెస్ట్. రెండవ రోజు ఫ్లాట్గానే దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు. డిసెంబర్ చివరి నాటికి తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ను ఎన్నుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మోదీతో రాష్ట్ర నేతల సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని ప్రధాని సూచించినట్టు తెలిపారు. ఈ నెలాఖరు వరకు అన్ని గ్రామ కమిటీలు పూర్తి చేస్తామని, డిసెంబర్ మొదటి వారంలో మండల కమిటీలు, ఆ జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల అనంతరం జాతీయ అధ్యక్షుడిని నియమిస్తారని చెప్పారు. షెడ్యూల్ డిసైడ్ అయిందని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి రాష్ట్ర జాతీయ అధ్యక్షులు వస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విపక్షాలను తిట్టడం ఆపేసి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఎంపీసీ, బైపీసీ విభాగాల్లోని బి ఫార్మసీ సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపీసీ స్టూడెంట్స్ రేపు, ఎల్లుండు ఫీజు చెల్లించవచ్చు. ఆప్షన్స్ నమోదుకు డిసెంబర్ 1 వరకు ఛాన్స్ ఉంటుంది. 5వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. బైపీసీ విద్యార్థులు ఈ నెల 30 నుంచి డిసెంబర్ 5 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించుకోవచ్చు. డిసెంబర్ 3 నుంచి 7 వరకు ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. 12వ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయి. తెలంగాణ క్యాడర్కు చెందిన 2023-24 బ్యాచ్ల శిక్షణ ఐపీఎస్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ పోలీస్ శిక్షణ విభాగం డీజీపీ అభిలాష బీస్తో కలిసి వారు జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. సీఎం రేవంత్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వారితో పాటు పలు అంశాలపై చర్చించారు. శిక్షణను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని శాంతి భద్రతల పరిరక్షణకు అంకితభావంతో పనిచేయాలని ట్రైనీ ఐపీఎస్లకు ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఏపీ హైకోర్టులో డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా తనపై కేసులు పెడుతున్నారని కోర్టుకు తెలిపారు. కాగా ఇప్పటికే ఆర్జీవీపై 3 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. గత ఏడాది చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు జైలు ఎదుట ఆర్జీవీ సెల్ఫీ తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఆయన దానిపై స్పందించారు. చంద్రబాబు జైల్లో ఉన్నాడని అందరికీ తెలుసు. ఇక టూరిస్టులాగా ఫోటో తీసుకున్నా, ఆ స్థానంలో గాంధీ, హిట్లర్, జగన్ ఉన్నా నేను అలానే చేసేవాడిని, దాంట్లో రెచ్చగొట్టడం, హేళన చేయడం ఏముంది అని ఓ ఇంటర్వ్యూలో రామ్గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 23.4 పాయింట్లు తగ్గి 80,210 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 3.85 పాయింట్లు తగ్గి 24,271 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో అదానీ ఎంటర్ప్రైజెస్, ఐటీసీ, హెచ్యుఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. చూసారుగా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.